టెంపరేచర్స్ ఎంత హై ఉన్నాయంటే కెమెరా కూడా హ్యాంగ్ అయిపోతుంది, ఫోన్ కూడా హ్యాంగ్ అయిపోతుంది. ఇక్కడ పోయినాక 100 to 120 స్పీడ్లో వాయిస్ ఎట్లా వస్తుందో అది కూడా టెస్ట్ చేద్దాము. మై యూట్యూబ్ ఛానల్. సో ఎలా ఉన్నారు మీరందరూ? చాలా 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 టైం తర్వాత వీడియో వస్తుందన్నమాట. వీడియో రాకపోవడం రీజన్ ఏంటంటే బయట ఎండలు చూస్తారు కదా మీరు. హైదరాబాద్లో అయితే ఒక రేంజ్లో ఎండలు కొడుతున్నాయి. ఫస్ట్ టైం ఇంత డేంజర్గా ఎండలు ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను అనమాట. సో ఈరోజు అయితే నేను వచ్చేసిన, మళ్ళీ బయటికి అయితే పోలేము. అసలు బయట ఎంత ఎండ ఉందంటే ఒక ట్రిప్ కూడా ప్లాన్ చేయలేకపోతున్నా నేను, అంత ఎండ ఉంది. ఎండతో చాలా దిమాగ్. కొత్త మైక్ తెప్పించిన, సోనీ ECM LV1 అనేది. ఈ మైక్ ఏంటంటే హెల్మెట్ మైక్ అనమాట. ఫస్ట్ నేను నా హెల్మెట్లో మౌనోది మైక్ యూజ్ చేస్తుండే, అది వచ్చేసి 500 to 600 బడ్జెట్ ఫ్రెండ్లీ. బడ్జెట్లో 500 to 600లో మైక్ వచ్చేస్తుంది. కానీ ఇది సోనీ ECM LV1 కొనే రీజన్ ఏంటంటే మైక్లో చాలా డిస్టార్షన్ ఉంది. డిస్టార్షన్ ఇన్ ద సెన్స్, నేను బైక్ 50-60 నడిపిస్తున్నప్పుడు ఓకే, బట్ 80-100 ఉన్నప్పుడు చాలా నాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది. కాబట్టి నేను కొంచెం యూట్యూబ్లో వీడియో చూసిన. ఈ సోనీ ECM LV1 మైక్ వచ్చేసి చాలా మంచి మైక్ అనమాట. సో దీనిది ఇక మీ ముంగడ అన్బాక్సింగ్ చేద్దామని ఈరోజు ఈ వీడియో చేస్తున్నా. జస్ట్ బేసిక్గా ప్యాకింగ్ ఇచ్చేసి మనోడు. ఈ కాస్ట్ వచ్చేసి మీకు 2000 రూపీస్, 1800 to 2000 రూపీస్ కాస్ట్ ఉంది. ఇవ్వండి మైక్ చూడండి మీరు, ఇవ్వండి. సో ఇది మనము మన హెల్మెట్కి మౌంట్ చేయాలన్నమాట. హెల్మెట్కి మౌంట్ చేయాలి. ఎట్లా అంటే ఈ లోపలిది ప్యాడింగ్ ఉంటుంది కదా, ఈ ప్యాడింగ్ మొత్తం తీసేసి, ఆల్రెడీ ఇందులో మౌనో మైక్ ఉంది. ఈ మౌనో మైక్ తీసేసి మనము ఈ సోనీ ECM LV1 పెట్టి దీని సౌండ్ క్వాలిటీ అయితే మీకు ఖచ్చితంగా టెస్ట్ చేపిస్తాను. సో దీని తర్వాత ఇప్పుడు మీరు వినేది సోనీ ECM LV1 సౌండ్. నాకు ఈ సౌండ్ విని మీరు చెప్పండి సౌండ్ క్వాలిటీ ఎలా ఉందో. సో సపోజ్ ఈ సౌండ్ క్వాలిటీ కూడా బాగాలేకపోతే మనం అప్గ్రేడ్ చేద్దాం డెఫినెట్లీ. దీని తర్వాత ఇంకా రోడ్ మైక్ వస్తుంది, అది ఒక 6000 ఉంటుంది. ఇక అదే మనకు నెక్స్ట్ అప్గ్రేడ్ అయితే. సో ఒకసారి మీకు బయట ఎండలు చూపిస్తా. ఎండలు చూడండి, ఇవ్వండి, ఎండలు చూడండి ఒకసారి. ఇది వచ్చేసి మన బ్లూఫిన్. ఇక్కడ మన యూట్యూబ్ ఛానల్ పేరు ఉండే తీపిచ్చేసినాను. ఇక్కడ మన ఇన్స్టాగ్రామ్ ID ఉండే, అది కూడా తీపిచ్చేసినాను. ఇప్పుడైతే పొద్దున మొత్తం వాష్ చేపించి మంచిగా ఆయిలింగ్ చేసి మంచిగా నీట్గా పెట్టినా అనమాట. టైర్స్ కూడా కొత్తగా ఉన్నాయి, అన్నీ ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ బైక్. సింగిల్ అసలు రూపాయి కూడా ఖర్చు చేసే అవసరం లేదు ఎవరికి కూడా. సో చూసిరు కదా మన బైక్ మొత్తం ఆల్ సెట్, రెడీ టు గో. ఎవరు కొంటారో చూడాలి. ఆఫ్టర్నూన్ అయితే చాలా ఎండ ఉండే, సో మనము సాయంత్రం కొంచెం టెస్ట్ చేద్దామని బయటికి వచ్చిన. సో సోనీ ECM LV1 మైక్ అయితే హెల్మెట్లో మౌంట్ చేసేసుకున్నాను. ఇప్పుడు మీరు వింటున్న సౌండ్ వచ్చేసి అదే మైక్ నుంచి. సో ఫస్ట్ నా వ్లాగ్స్ వస్తుండే అది మౌనో మైక్ నుంచి, ఇప్పుడు మాత్రం సోనీ ECM LV1 మైక్. మీరు చెప్పండి ఇప్పుడు విండ్ నాయిస్, నా వాయిస్ క్లియర్గా ఉందా లేదా? సో అప్పటికి ఇప్పటికే మన డిఫరెన్స్ ఉందా లేదా చూడండి. బండి 46-43 ట్రాఫిక్ కండిషన్, ఇది ఫుల్ ట్రాఫిక్ కండిషన్. ఇట్లాంటి కండిషన్లో మీకు ఏదైనా డిస్టర్బెన్స్ లాంటిది ఏమైనా వస్తుందా, డిస్టార్షన్ లాంటిది, సౌండ్ క్వాలిటీ చెప్పండి. ఇంకా ముందర పోయినాక మనం ఒక 80 క్రాస్ చేసినాక కూడా దీన్ని వాయిస్ టెస్ట్ చేద్దాము. ఇప్పుడు 80లో చూడండి సౌండ్. నా వాయిస్ క్లియర్ వస్తుందా లేదా అది చెక్ చేయండి. వైజర్ ఓపెన్ ఉంది. ఇప్పుడు వైజర్ క్లోజ్ చేసినాక సౌండ్ ఎట్లా వస్తుందో అది కూడా టెస్ట్ చేద్దాము. వైజర్ క్లోజ్ ఇప్పుడు చెప్పండి. ఇంకా పోయినాక 100 to 120
స్పీడ్లో వాయిస్ ఎట్లా వస్తుందో అది కూడా టెస్ట్ చేద్దాము. చాలా రోజుల తర్వాత వీడియోస్ అయితే వస్తున్నాయి. సో మీరు దానికోసం డిమోటివేట్ అయితే అయిపోకండి. నేను చెప్పినా కదా ఆల్రెడీ. జర్రా మన బైక్ ఈ బ్లూఫిన్ సేల్ అయిపోయినాక చేతిలో డ్యూక్ 250 వస్తే అప్పుడు మళ్ళీ ఇంకా కొత్త వీడియోస్ వస్తాయి. ద మెయిన్ రీజన్ అయితే బైక్ కోసం కాదు, మెయిన్ రీజన్ అయితే ఈ ఎండలో అసలు బయట ఏడికి వెళ్ళబుద్ధి అయితే లేదు. టెంపరేచర్స్ ఎంత హై ఉన్నాయంటే కెమెరా కూడా హ్యాంగ్ అయిపోతుంది, ఫోన్ కూడా హ్యాంగ్ అయిపోతుంది. సో ఇట్లాంటి కండిషన్లో వీడియో షూట్ చేయడం సేఫ్ కాదు. అట్లా అని సాయంత్రం వెళ్దాం అంటున్నా, సాయంత్రం వెళ్తేనేమో సండే ఒకటే రోజు దొరుకుతుంది. సో ఆ ఒక్కరోజు అనేది ఈరోజు దొరికింది. సో ఒక 15-20 డేస్ తర్వాత వీడియో చేస్తున్నాను అనుకుంటా. సో మీరైతే డిమోటివేట్ కాకపోతే కొత్త వీడియోస్ ఎట్లయినా నేను తీసుకొస్తా. వీక్లీ వన్స్ అయితే పక్కా తీసుకొస్తా. సో మీరు చెప్పండి, నా డెసిషన్ డ్యూక్ 250 Gen 3 కొందాం అనుకుంటున్నా. ఆ డెసిషన్ కరెక్టా కాదా? అదే రేంజ్లో వేరే బైక్స్ ఉన్నాయి. ట్రయంఫ్ స్పీడ్ 400 ఉంది, కానీ అది చాలా క్లాసిక్ అనిపిస్తుంది, చూస్తే బుల్లెట్ లాగా కనిపిస్తుంది. NS 200 అయితే నేను ఆల్రెడీ నడిపించిన. అపాచీ RTR 310 ఆ బండిలా టెస్ట్ డ్రైవ్ తీసుకున్నా. ఎంత వైబ్రేషన్స్ ఉన్నాయంటే బండిలా మనకు సెట్ కాదు అసలు. ఆ బండి చాలా వైబ్రేషన్స్ ఉన్నాయి. మళ్ళీ 310cc ఉండి దాని మైలేజ్ కూడా లేదు. సో బెస్ట్ లుక్స్ బండి, మైలేజ్, పికప్ అన్నీ అంటే ఇక డ్యూక్ 250 అనిపించింది. చాలా మంది నా వీడియోస్ చూస్తున్నారు మన బ్రదర్స్, కానీ వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తలేరు. ఏంటంటే ఇప్పుడు మీరు ఇక్కడ కింద వస్తుంది చూడండి, జస్ట్ ఇంతమంది సబ్స్క్రైబ్ చేసినారు, పైన ఉన్న ఎక్కువ పర్సెంటేజ్ ఉంది కదా వాళ్ళు సబ్స్క్రైబ్ చేయలేరు. ఒక్క బటన్ నొక్కితే రెడ్ కలర్ బటన్ సబ్స్క్రైబ్ది, మాకు కూడా కొంచెం మోటివేషన్ ఉంటుంది. నాకు కూడా ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారని చెప్పుకొని తిరుగుతాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైతే బైక్ నాలెడ్జ్ అస్సలు లేదు వాళ్ళకి షేర్ చేయండి ఫస్ట్. ఇప్పుడు చూడండి వాయిస్, ఈ స్పీడ్లో వాయిస్ ఎట్లుంది. ఫస్ట్ మైక్ అయితే చాలా డిస్టార్షన్ వస్తుండే స్పీడ్లో, ఇప్పుడు ఐ గెస్ అంత లేదు. ఈ స్పీడ్లో అయితే అంత లేదు. సస్పెండా కాదు, సారీ, కాంగ్రెస్. సో 120 స్పీడ్లో కూడా ఇక మై వాయిస్ ఎట్లా వస్తుందో నాకైతే తెలియదు. వీడియో అప్లోడ్ చేసినాకనే తెలుస్తుంది. మీరు చెప్పండి. మెయిన్ నాకు కాదు సాటిస్ఫాక్షన్, నా ఆడియన్స్కి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నాకు తెలిసి అయితే ఇది మన 220F మీద లాస్ట్ వ్లాగ్. 220F మన బ్లూఫిన్ మీద. దీని తర్వాత అయితే వేరే బండి మీదనే వ్లాగ్స్. సో ఈ బండితోనైతే ఎన్ని అటాచ్మెంట్స్ ఉన్నాయి. నేను వ్లాగింగ్లో రాకముందు నుంచి నేను ఆల్రెడీ 50,000 కిలోమీటర్స్ ఈ బండి మీద తిరిగిన. సో ఈ బండితోనైతే చాలా అటాచ్మెంట్స్ ఉన్నాయి. నాకైతే వదలబుద్ధి అయితే లేదు, కానీ ఏం చేస్తాము, ఒకటే ఇంట్లో మనం 2 బైక్స్ 3 బైక్స్ పెట్టలేము. ఎందుకంటే ఇది ఒకటి ఉంది, మా డాడీది ఒకటి ఉంది. మనం ఫస్టే ఉండేది రెంట్ హౌస్లో, ఇక ఓనర్ తీసి బయట పడేస్తారు 3 బండ్లు అంటే. కానీ 220 హ్యాండ్లింగ్, 220 పవర్ ఏ బండికి లేవు బై. 220 ఈజ్ ఎ లెజెండ్. ఫస్ట్ టైం ఒక బండి నుంచి నేను బోర్ కాలేదు. అంటే ప్రతి బండి నడిపించి బోర్ అయిపోయినా, కానీ 220 ఎప్పుడు చేతిలో పడితే అప్పుడే ఎగ్జైట్మెంట్ ఉంటుంది. అంత మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. గైస్ ఇంకోటి నాకు చిన్న డౌట్, నా 220Fలో ఈ ABS లైట్ 70-80 తర్వాత వచ్చేస్తుంది. ఇది వచ్చినాక ABS పనిచేయదు. దీని ప్రాబ్లం ఏందో జరా నాకు చెప్పండి, నాకు అర్థమైతే లేదు. షోరూంలో కూడా చూపించిన, వాళ్ళు చేసేసిన అంటున్నారు, కానీ మళ్ళీ అది లైట్ వస్తుంది, కానీ ABS పనిచేస్తలేదు. 50-60 స్పీడ్లో పనిచేస్తుంది, 60 దాటితే ABS పనిచేస్తలేదు. సో దీని గురించి ఏం చేంజ్ చేయాలి ప్లీజ్ నన్ను కమెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు ఇప్పుడు మీరు చెప్పండి, వాయిస్ బ్రేక్ అవుతుందా అయితే లేదా. 6 o'clock టైంలో కూడా GoPro హ్యాంగ్ అయిపోయింది వేడికి. ఎంత వేడి ఉంది అర్థం చేసుకోండి. మనుషులే రెస్పాండ్ చేస్తలేవు, ఇంకా మషిన్ ఏం రెస్పాండ్ చేస్తుంది బాప్రే. అందుకే అంటున్నా గైస్, స్ట్రే డాగ్స్ కోసం వాటర్, బర్డ్స్ కోసం, పిజియన్స్ కోసం వాటర్స్ పెట్టండి మీ టెర్రస్ పైన. మీతో ఎంత అయితే అంత చేయండి. సో ఈ రోజుకి మాత్రం ఇంతనే గైస్, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. నెక్స్ట్ వీడియో మనం ఇక డ్యూక్ 250తోనే ఉంటుంది. సో అప్పటి వరకు స్టే ట్యూన్.